ఇప్పుడు కాసేపు ప్రకటనలు. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్, డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, DMAS, ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. ప్రత్తిపాడు ఫుడ్ ఫ్యాట్స్ ఫ్యాక్టరీ వారి స్వాభిమాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రత్తిపాడు గ్రామ పంచాయతీకు ₹1,00,000 విలువ చేసే ఫ్రీజర్ బాక్స్ను శనివారం బహుకరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వేల గోవింద్, గుండుమొగల బలసులరావు, ఫుడ్ ఫ్యాట్స్ ఫ్యాక్టరీ GM జనార్దన్, అసిస్టెంట్ మేనేజర్ శ్రీనివాసరెడ్డి, వేముల శ్రీనివాస్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. స్థానికంగా ఉన్న ఫుడ్ ఫ్యాట్స్ అండ్ ఫెర్టిలైజర్స్ మేనేజ్మెంట్ ప్రతిపాడు గ్రామానికి ఫ్రీజర్ బాక్స్ డొనేట్ చేయడం జరిగింది. ఫుడ్ ఫ్యాట్స్ అనేటువంటిది ఈ చుట్టుపక్కల 8 గ్రామాలకి ఎంతోమంది నిరుద్యోగులు ఉద్యోగం కల్పిస్తూ ఏదైనా గ్రామంలో మంచి పని ఏదైనా ఉంటే చేయడానికి ఎప్పుడు ముందుకు వచ్చి మా యొక్క గ్రామస్తులందరికీ మంచి సహాయ సహకారాలు అందిస్తున్నందుకు ముందుగా వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఫుడ్ ఫ్యాట్ జనరల్ మేనేజర్ గారికి మా యొక్క హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తూ ఇటువంటి మంచి కార్యక్రమాలు ఇంకా భగవంతుడు చేయడానికి వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పి ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని. అలాగే జోలపాలెం మాది మున్సిపాలిటీ అయినా అదో పల్లెటూరు వాతావరణం, పల్లెటూరు ఉంటుంది. జోలపాలెంకి వాటర్ ప్లాంట్ మంజూరు చేసినందుకు ఫుడ్ ఫ్యాట్స్ మేనేజ్మెంట్ వరకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన ప్రతిపాడు సర్పంచ్ గారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మా కంపెనీ మా వ్యాపారమే కాకుండా చుట్టుపక్కల ఉన్న విలేజ్లు కానీ, ఆ చుట్టుపక్కల ఉన్న పబ్లిక్ కానీ, అక్కడ ఉపాధి లేకుండా ఉన్నవారు కానీ, లేడీస్ కానీ, జెంట్స్ కానీ వాళ్ళకి ఎటువంటి అవకాశాలు కల్పించి, అలాగే ఉద్యోగాలు కానీ ఇలాంటివన్నీ కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు CSR ఫండ్స్ స్పెండ్ చేస్తూ చాలా చుట్టుపక్కల విలేజ్ల్లో చాలా కార్యక్రమాలు జరగడం జరుగుతుంది. అందులో భాగంగా మనకు గోవింద్ గారు కానీ, బొల్సల్ గారు కానీ చిన్న రిక్వెస్ట్ పెట్టారు, ఫ్రీజర్ బాక్స్ డొనేట్ చేయండి అన్నారు. మేనేజ్మెంట్ వారు ఇమీడియట్గా స్పందించి దాన్ని ఈరోజు పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. సో ఫర్దర్గా ఏంటంటే మరొక రిక్వెస్ట్ కూడా పెట్టారు బొల్సల్ గారు, గోవింద్ గారు, ఆర్ఓ ప్లాంట్ ఏదైనా చేయండి అనేసి. డెఫినెట్గా ఇది మేము మేనేజ్మెంట్కి వాళ్ళ నోట్స్లో పెట్టి ఇది కూడా త్వరలో కూడా అయ్యే విధంగా మేము ప్రయత్నిస్తున్నాం డెఫినెట్గాను. సో ఈ సందర్భంగా మమ్మల్ని పిలిచి ఇక్కడ పంచాయతీ ఆఫీసులో ఈ రకంగా చేయడం చాలా హ్యాపీగా ఉంది. మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మె శనివారం కూడా కొనసాగింది. పట్టణంలో AITUC అనుబంధ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సభ్యులు తమ విధులను బహిష్కరించి సమ్మె శిబిరం వద్దకు చేరుకుని నిరసనలతో హోరెత్తించారు. కార్మికులను ఉద్దేశించి AITUC ఏరియా కార్యదర్శి ఓసూరు వీర్రాజు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కోశాధికారి తాడికొండ శ్రీనివాసరావు, యూనియన్ అధ్యక్షురాలు తాడికొండ కనక మహాలక్ష్మి, కార్యనిర్వాహక అధ్యక్షురాలు మండలి జయసుధ, కార్యదర్శి చంద్రరావు, కోశాధికారి కాటమరాజు, కార్యవర్గ సభ్యులు మండలి రామకృష్ణలు మాట్లాడారు. పట్టణ CPI కార్యదర్శి మండల నాగేశ్వరరావు మాట్లాడుతూ పరిస్థితులు దిగజారక ముందే ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమ్మెకు పరిష్కారం చూపాలని కోరారు. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు మాట్లాడారు. 4 రోజుల నుంచి మున్సిపల్ కార్మికులు సమ్మెలో ఉన్నా కూడా మరి కుంభకర్ణుడికి నిద్ర ఎలాగైతే 6 నెలలు పడుకుంటాడో అలాగా నిద్రమొట్టు ఏళ్ళైనట్టుంది జగన్మోహన్ రెడ్డి గారికి. ఇప్పటికైనా నిద్ర మేలుకుని ఇలా సమస్యలను పరిష్కారం చేయమని చెప్పేసి CPIగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయితే ఆనాడు పాదయాత్రలో
మరి ప్రతి ఒక్కరిని కూడా నెత్తి మీద చేసేసిన మీరు నుదుటి మీద ముద్దెట్టుకున్నావు, కౌలించుకున్నావు. నీ కష్టాలు నేను చూశాను, నేను విన్నాను. దేవుడి దయ వల్ల మన ప్రభుత్వం వస్తే మీ అందరికీ కూడా పర్మనెంట్ చేస్తాను, తగిన పనికి సమాన వేతనం ఇస్తానని చెప్పి ఎన్నో వాగ్దానాలు చేశావు. మాట తిప్పను మడమ తిప్పను అన్నావు ఆ రోజున. ఈ రోజున మేము అడుగుతున్నాం జగన్ గారిని, మరి ఆ రోజు నువ్వు చెప్పిందంటే ఈ రోజున చేసేదేంటి? మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, మరి వచ్చినప్పటికీ కూడా 4 సంవత్సరాలు ఇంచుమించు 5 సంవత్సరాలు అవుతుంది, 3 నెలల దాకా వరకుంటా నువ్వు ఇచ్చిన ఏ ఒక్క మాట కూడా అమలు జరపలేదు. ఆ రోజుని ఈ దేశం ఇంత సస్యశ్యామలుగా ఉందంటే కరోనా టైంలో ప్రాణాలకు తెగించి మరి మీ అందరినీ కూడా మరి పారిశుద్ధ్య కార్మికులే మిమ్మల్ని అందరినీ కూడా ఇవాళ దేశంలో ఉందంటే కారణం కార్మికులు లేదు. ఆయన ఇచ్చిన దాన్నే మనం రెగ్యులర్ చేయమంటున్నాం, పర్మనెంట్ చేయమంటున్నాం, కాంట్రాక్ట్ కార్మికులు అని చెప్పారు కాబట్టి కనీస వేతనాలు ఇస్తున్నారు కాబట్టి 26,000 రూపాయలు మనకి ఇంకేం డిమాండ్స్ వద్దు. వాళ్ళు ఏ చిన్న చిత్కా చేసి అంటున్నారు, ఆ డిమాండ్స్ కూడా వద్దు. అందరికీ కనీస వేతనం 26,000 రూపాయలు ఇస్తే చాలా, వాళ్ళకి 6,000 కలపక్కర్లేదు, వీళ్ళకి 3,000 కలపక్కర్లేదు. కానీ ఒకటే స్లోగన్ పట్టుకున్నారు. ఇప్పుడు దీని మీద పనిచేస్తున్నారు వాళ్ళు, అందరికీ 26,000 ఇవ్వాలని. దాని మీద మరి ఖచ్చితంగా సోమవారం నుంచి మనకి మారుతుంది సమ్మె, ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి దాని మీద ఈ 4-3 రోజులు వెయిట్ చూశారు. మళ్ళీ పిలుస్తానని చెప్పారు కాబట్టి సోమ మంగళవారాల్లో పిలుస్తారేమో చూస్తున్నారు. వాళ్ళు కూడా ఎంతసేపు వాళ్ళ సీట్లు, వాళ్ళ అడ్జస్ట్మెంట్, వాళ్ళ ఎలక్షన్లో చూస్తున్నారు తప్ప ఈ కార్మికులు ఇంకా చూడలేదు. కనీసం ఇది వెళ్తుందిలే నోటిఫికేషన్లోకి. ఏం చేద్దంటే రోడ్డు మీద అలరవుతున్నాం మనం, చాలా ఇబ్బందిగా ఉంది అనేది ప్రతి ఒక్కళ్ళు చెప్తారు, మినిస్టర్లు కానీ ఇటు మీడియా కానీ. దీని ద్వారా వెళ్తుంది. మన చోట కాదు, పైన చాలా గట్టిగా చేస్తున్నారు. పొలిదండాలు ఎడుతున్నారు, తొలుతున్నారు, రోడ్ల మీద ట్రాఫిక్లు ఆపుతున్నారు, రకరకాల వినూత్న నిరసనలు చేస్తున్నారు. ఇవన్నీ ఆయన దృష్టికి వెళ్తాయి. జగన్ గారు ఈసారైనా మమ్మల్ని కనికరించింది, 5 సంవత్సరాలు అయిపోతుంది కాబట్టి అని చెప్పి చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నారు అందరూ కూడా. మనం కూడా అలాంటి కార్యక్రమాలు చేయవలసిన పరిస్థితి సోమవారం నుంచి మొదలవుతుంది కాబట్టి మీరందరూ అప్రమత్తంగా ఉండి సోమవారం నుంచి చేసే కార్యక్రమాలకి రేపు ఒక్కరోజు సెలవు చేస్తున్నారు కాబట్టి ఆదివారం ఎవరు రారు కాబట్టి. స్థానిక 5వ వార్డులోని శ్రీ శ్రీనివాస రామాలయం వద్ద ప్రతి శనివారం లాగా ఈ శనివారం కూడా అన్న సమారాధన జరిగింది. ఈ శనివారం అన్నదానం దాతలుగా మల్లెపూడి కనకదుర్గాదేవి మిత్రా దంపతులు ధీరజ్ దీక్షితాలు వ్యవహరించారు. ఆలయ ధర్మకర్త శానం రామకృష్ణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈరోజు శనివారం కూడా స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగింది. అలాగే మన శ్రీనివాస రామాలయంలో ప్రతి శనివారం కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు అన్నదానాన్ని మల్లెపూడి శ్యామమిత్ర కనకదుర్గాదేవి దంపతులు ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. వారికి ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఎల్లవెల్లలా ఉండాలని మా కమిటీ తరఫున ప్రత్యేకంగా కోరుకోవడం జరుగుతుంది. అలాగే అన్ని దానాల కన్నా అన్నదానం చాలా విశేషమైన ఫలితం కాబట్టి భక్తులందరూ గమనించి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించి మన శ్రీనివాస రామాలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించవలసిందిగా. వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా విశేషమైన పూజలు జరగడం ఆనందకరమైన విషయం. ఈ ధనుర్మాసంలో మాకు కూడా ఈ పూజల్లో పాల్గొని అన్నదానం చేయడానికి అవకాశం కల్పించినటువంటి భగవంతునికి సదా ఎల్లప్పుడూ మేము కృతజ్ఞులమై ఉంటాము. అన్ని దానాల్లోనికి అన్నదానం అనేది చాలా మంచిది. ఈ అన్నదానం అనేది పేద ప్రజలకు చేయడం వల్ల సర్వ విశేషమైనటువంటి మంచి అవకాశాలు మనందరికీ కూడా లభిస్తాయని చెప్పి ఎప్పుడో చెప్పడం జరిగింది. మనందరము కూడా మన మత ధర్మాన్ని పాటిస్తూ మన యొక్క ధర్మాల యొక్క విశిష్టతను తెలుసుకుంటూ ఈ ధనుర్మాసంలో జరిగేటువంటి పూజల్లో అందరూ విశేషంగా పాల్గొని మంచి ఆరోగ్యాన్ని మనకి దేవుడు ప్రసాదించాలని కోరుకుంటూ. పెంటపాడు మండలం ప్రతిపాడులో వైసీపీ సీనియర్ నాయకులు వీర్ల గోవింద్ చేతుల మీదుగా కొత్తగా పెంచిన 3,000 రూపాయల పెన్షన్లు పంచాయతీ కార్యాలయం వద్ద పంపిణీ చేశారు. కార్యక్రమంలో వీర్ల గోవింద్, వీర్ల ధనరాజు, ఆకుల రామచంద్రరావు, కామిశెట్టి ధనరాజు, తోట కోటేశ్వరరావు, కాసాని శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీర్ల గోవింద్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు 3,000 రూపాయల పెన్షన్ ఇచ్చారని అన్నారు. కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, వైసీపీ నాయకులు, వాలంటీర్లు పాల్గొన్నారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఆయన నవరత్నాల్లో పాదయాత్రలో నవరత్నాల పథకాల నిమిత్తం ఆయన ఏం మాట్లాడారు, అదేవిధంగా ఆయన అక్షరాల ఆయన అమలు చేయడంలో ఆయనే దిట్ట. ఈయన 2024 జనవరిలో పెన్షన్ 3000 ఇస్తానని చెప్పి మాట ఇచ్చున్నారు. అదేవిధంగా ఈ రోజున పెన్షన్ 3000 అందరికీ రాష్ట్రం అంతా కూడా ఏర్పాటు చేశారు. ఇది మాట తప్పని మడమ తిప్పని ఏకైక వ్యక్తి ఎవరంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే నిరూపించారు. ఇది ఆయన యొక్క పట్టుదల, ఆయన యొక్క మాట తీరుకి నిదర్శనం. మనం ఈ రోజున ప్రజలందరికీ కూడా 3000 పెన్షన్ అందజేస్తాం. మా అందరికీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ అందరికీ కూడా చాలా సంతోషకరంగా ఉంది. ఈ సంతోషాన్ని ప్రజలందరూ కూడా పంచుకోవాల్సింది రోజు. పడాల అయ్యప్పస్వామి గుడిలో శాశ్వత అన్నదాత ప్రముఖ వర్తకుడు స్వర్గీయ కొవ్వూరి గాంధీరెడ్డి జయంతి పురస్కరించుకుని ఆయన పేరిట అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో శనివారం అన్న సమారాధన జరిగింది. సుమారు 12 సంవత్సరాలుగా స్వర్గీయ కొవ్వూరి గాంధీరెడ్డి పేరిట ప్రతి సంవత్సరం నెల రోజుల పాటు అన్నదానాన్ని వారి సతీమణి అమ్మాజీ కుమార్తెలు చేస్తున్నారు. దానికి కృతజ్ఞతగా గాంధీరెడ్డి జన్మదినం కావడంతో ఆయన పేరిట కొవ్వూరి గాంధీరెడ్డి బంధుమిత్రులకు అన్న సమారాధన ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో కొవ్వూరి గాంధీరెడ్డి సతీమణి అమ్మాజీ, అల్లుడు కర్రి వెంకటరామారెడ్డి, కుమార్తెలు స్వర్ణప్రభ, గీత, జ్ఞానాంబ, తేజో నాగరత్నాంబలు, వారి బంధువులు, అయ్యప్ప సేవా సమితి అధ్యక్షులు నిమ్మల నాని, కోశాధికారి ద్వారంపూడి దేవరాజరెడ్డి, పూర్వ అధ్యక్షులు శానం గోవింద్, కమిటీ సభ్యులు ముచ్చాల కృష్ణ, పేరుచెర్ల మురళీకృష్ణరాజు, గంధిరి వీర్రాజు, ఏవి రామరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఏటా కూడా అత్యంత విశేషంగా 90 రోజుల పాటు జరుగుతున్నటువంటి అన్నదాన కార్యక్రమం. మరి యొక్క అన్నదాన కార్యక్రమంలో మరి ప్రతి ఏటా కూడా గత 14 సంవత్సరాలుగా అక్టోబర్ నుంచి నవంబర్ 16వ తేదీ వరకు నెల రోజుల పాటు అయ్యప్ప స్వాములందరికీ కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. స్వర్గీయ కొవ్వూరి గాంధీరెడ్డి గారు వారి చేతుల మీదుగా ప్రారంభించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని మరి వారందరూ కూడా వారి కుటుంబ సభ్యులు ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతి ఏటా కూడా ఈ అక్టోబర్ నుంచి నవంబర్ 16వ తేదీ వరకు ఈ అన్నదాన కార్యక్రమాన్ని 30 రోజుల పాటు స్వయంగా సేవలు అందిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు. అలాగే నవంబర్ 16 నుంచి జనవరి 10వ తేదీ వరకు జరిగేటటువంటి కార్యక్రమంలో కూడా మరి ప్రతి వాళ్ళ కుటుంబ సభ్యులందరి పేరున కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు జరిగేటట్టుగా ఆయన చేసి ప్రతిరోజు మన ఇక్కడ కూడా ఆ తర్వాత రోజుల్లో కూడా ఎన్నో విశేషంగా ఈ అన్నదాన కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు. మరి గాంధీరెడ్డి గారు అయ్యప్ప స్వామి వారి ఆలయానికి చేసినటువంటి సేవలు విశేషం. మొదలుపెట్టినటువంటి శ్రీ కీర్తిశేషులు శ్రీ గాంధీరెడ్డి గారికి ఎంతో కృతజ్ఞులమై ఉన్నాము. అది తీర్చుకోవడం కోసం ఆ రుణం తీర్చుకోవడం కోసం ఎన్నాళ్ళంటే నెలలు పైగా పెడుతూ ఉన్నాము. వారి సేవకు మేము ప్రతిఫలంగా ఈరోజు వారి జన్మదిన సందర్భంగా మేము ఇలాగా అందరికీ భక్తులు పెంచి ప్రధానంగా భక్తుల్ని స్వామిని పెంచి భోజనం పెట్టుకోవడం మాకు ఎంతో సంతృప్తిగా ఉంది. ఈ అయ్యప్ప సేవా సమితి వాళ్ళు ఎంతో ఆనందంగా ఈ కార్యక్రమాన్ని సేవలను గుర్తించి అయ్యప్ప సేవా సమితి వారు ఆయన పుట్టినరోజుని ఈ విధంగా జరుపుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అయ్యప్ప ఆలయ సమితి సేవా సమితి వారికి వచ్చిన భక్తులకి అతిథులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడాన్ని స్వాగతిస్తున్నట్లుగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మారెడ్డి బాబ్జీ పేర్కొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక తల్లిని చెల్లిని దూరంగా పెట్టి సొంత ప్రయోజనాల కోసం వారిని మోసం చేశారని అన్నారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యంగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పనిచేయాలన్నారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు బాలబొమ్మల శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. షర్మిలమ్మ నిన్న ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో చేరడం అన్నదే చాలా ఆంధ్రప్రదేశ్కి అలాగే కాంగ్రెస్ పార్టీకి కూడా శుభ పరిమాణంగా పరిగణలో తీసుకుంటున్నాం. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షునిగా కూడా షర్మిలమ్మ గారిని స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ఏ బిడ్డ అయితే రాజశేఖర బిడ్డ అని పేరు చెప్పి వంకతో మన కాంగ్రెస్ పార్టీ ఓటులు తీసుకెళ్లిపోయి అన్యాయం చేసి చాలా దుర్మార్గంగా
అంటే నేను ఎలా చెప్పినా నడుస్తుంది, నేనే రాజుని నేనే మంత్రి అన్న టైప్ అయినా ఎప్పుడైతే అనుకుని తల్లిని చెల్లిని కూడా పక్కన పెట్టి అలాగే సొంత చిన్నాన్ని మర్డర్ చేస్తే ఈవేళ కూడా ముద్దాయిలు పట్టుకోలేని మనిషి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా కాపాడతారో నాకైతే అర్థం అవ్వట్లేదు. ఈ ప్రజలు కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఈయన ఏదో పథకాలన్నీ పూర్వం నుంచి కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో పథకాలు పెట్టింది. ఆ పథకాలనే పేర్లు మార్చుకుంటూ ఈ వంక తీసుకొచ్చిన ఆ పథకాలనే కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు. అప్పుడు ఇందిరమ్మ ఇల్లు అన్నారు, ఇప్పుడు జగనన్న ఇల్లు, ఏదైనా ఒకటే. అలాగే మన తెలంగాణలో కాంగ్రెస్ రాగానే ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ రావాలండి అని ప్రజలకు, ఎందుకంటే ఈ సైకో పరిపాలన మన ఈ ప్రాంతీయ పార్టీలు అంటే అప్పుల్లో మూలిపోయిన రాష్ట్రాన్ని మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా బాగా పరిపాలించలేదు. ఇచ్చిన హామీలన్నీ కూడా ఆయన కూడా పాపం ఎలక్షన్ ముందు అన్ని ఫ్రీ అని, ఆల్ ఫ్రీస్ అని చెప్తాడు. ఆయన గతంలో 5 సంవత్సరాలు మోసం చేసిన వ్యక్తి ఆయన బాగా చేయలేదు, పక్కా మోసం చేశాడని వన్ సైడ్గా మన జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తే ఈయన అసలు సామాన్యుడు బతకలేనంటే నెలకు 10,000 రూపాయలు పూర్వం గడిచే సామాన్య కుటుంబాన్ని ఈవేళ 30,000 వచ్చినా కూడా తినడానికి ఉండడానికి కూడా సరిపోలేని పరిస్థితి తీసుకొచ్చిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిది. కనుక ఇలాంటి ముఖ్యమంత్రి, ఇలాంటి సైకో అనే తల్లి తెలుసుకుని కాంగ్రెస్ పార్టీ అయితేనే రాష్ట్రానికి అభివృద్ధి చెందుతుంది. అలాగే ప్రత్యేక హోదా కూడా మన రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ఇస్తానంటుంది. అలాగే రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా నేను ఆయన తండ్రి ఆశయం ఆవేళ రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలని చాలా పెద్ద కోరిక ఉండేది. ఆ కోరికను కూడా మనం పూర్తి చేస్తేనే తండ్రికి తగ్గ బిడ్డలం అవుతామని ఆలోచించి ఈవేళ షర్మిలమ్మ గారు గొప్ప నిర్ణయం తీసుకున్నారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఢిల్లీలో మల్లికార్జున ఖర్గే గారు మరియు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి సమక్షంలోని మన ప్రీతం నేత, దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి రాజశేఖర రెడ్డి గారి కుమార్తె కాంగ్రెస్ పార్టీలో చేరటం పట్ల హర్షణీయం మరియు స్వాగతం వ్యక్తపరుస్తున్నాం. మరి ఆవిడ కాంగ్రెస్ పార్టీలో నిన్న ఏ పదవి ఇచ్చినా కానీ నేను సముఖంగా తీసుకుంటాను, అది ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ఎక్కడైనా కావచ్చు అని చెప్పి ఆవిడ చాలా డెలిబరేట్గా ఒక అక్కితభావం చెప్పారు. మరియు వారి యొక్క నాయకత్వం, అధిష్టానం ఏ నాయకత్వం అది ఇస్తుందో మరి ఆవిడ నాయకత్వంలో మన పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు బాబుజీ గారి నాయకత్వంలో మరి పెద్దల ఆదేశాల మేరకు మేము కూడా పనిచేస్తామని. ఇంకో విషయం ఏంటంటే మరి షర్మిల గారు రావడం కూడా సుపరిణామం. ఎందుకంటే ఇంచుమించుగా 10-12 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్టు సిట్టింగ్ ఎమ్మెల్యేలు జాయిన్ అవ్వడం జరుగుతుంది. మరి రేపు 2024లో వచ్చే ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయబావుట ఎగరవేస్తానికి సుపరిణామం అని చెప్పి మేము ఆశిస్తున్నాం. భీమడోలు ఎస్ఐగా యామన సుధాకర్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నుండి ఇక్కడకు బదిలీపై వచ్చారు. నూతనంగా వచ్చిన ఎస్ఐ సిబ్బంది స్వాగతం పలికారు. బాధ్యతలు స్వీకరించిన ఎస్ఐ సుధాకర్ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని, అందుకు ప్రజల సహకారం అవసరమని అన్నారు. నేను ఈరోజు భీమడోలు పోలీస్ స్టేషన్ ఎస్ఐగా ఛార్జ్ తీసుకున్నాను. ఇంతకుముందు నేను ఈస్ట్ గోదావరి జిల్లా రాజానగరం పోలీస్ స్టేషన్ పనిచేసేకి వచ్చాను. ప్రజలందరూ కూడా నాకు సహకరించాలని కోరుకుంటూ రాబోయే సంక్రాంతి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా చేసుకోవాలి. అలాగే ఎలక్షన్ సందర్భంగా కూడా ఎలక్షన్ మండలంలో కూడా పీస్ఫుల్ గా ఉండాలని దాన్ని సహకరించాలని కోరుకుంటూ సహకరిస్తున్నాను. తాడేపగూడెంలో ముస్లిం సోదరులతో తెలుగుదేశం యాప్ను జిల్లా తెలుగుదేశం అధ్యక్షులు పాతూరు రాంప్రసాద్ చౌదరి డౌన్లోడ్ చేయించారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో మండలం అంతటా తెలుగుదేశం యాప్ను డౌన్లోడ్ చేయిస్తున్నట్లుగా పాతూరు వివరించారు. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా రేపు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయావకాశం మెరుగుపరుచుకోవడానికి మన టీడీపీ యాప్ అని పెట్టిందండి. ఈ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలుగుదేశం పార్టీ యొక్క సమాచారం ప్రతి నిమిషానికి అప్డేట్ చేస్తూ ఉంటారు. ఆ సమాచారాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులుగా మేము అందరూ తెలుసుకొని ఆ సమాచారాన్ని మా మిత్రులకి, మా బంధువులకి, అదేవిధంగా మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ, మా పరిచయందరికీ కూడా తెలియజేయాలని ఉద్దేశంతో ఈ మన టీడీపీ యాప్ను పెట్టారు. ఇది తెలుగుదేశం పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. చాలా మంచి కార్యక్రమంగా మేము అందరూ కూడా భావిస్తాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి సమాచారం, అచ్చెన్నాయుడు గారి సమాచారం, లోకేష్ బాబు సమాచారంతో పాటు మా మిత్రపక్షమైన పవన్ కళ్యాణ్ గారి సమాచారం కూడా మన టీడీపీ యాప్లో వస్తుంది. దీన్ని మేము పెద్ద ఎత్తున మన తెలుగుదేశం పార్టీ శ్రేణులకు, అదేవిధంగా మా బంధువులకు, మా మిత్రులందరికీ కూడా
ఇది డౌన్లోడ్ చేస్తున్నాం. దానిలో కార్యక్రమంలో భాగంగానే ఇవాళ తాడేపల్లిగూడెం పట్టణానికి చెందినటువంటి ముస్లిం మైనారిటీ సోదరులు యొక్క అందరూ వాళ్ళ షాప్ దగ్గరికి వచ్చి వాళ్ళందరినీ ఇక్కడ సమావేశపరిచి మన టీడీపీ యొక్క యాప్ యొక్క ప్రాముఖ్యత వివరించి వాళ్ళందరితో కూడా డౌన్లోడ్ చేస్తున్నాం. అదేవిధంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ వరవల బాబు గారి యొక్క సహకారంతో పెద్ద ఎత్తున తాడేపల్లి నియోజకవర్గంలో మన టీడీ యాప్ను డౌన్లోడ్ చేయడం ద్వారా తెలుగుదేశం పార్టీ యొక్క ప్రతిష్టను తాడేపల్లి నియోజకవర్గం నిలబడతామని మన తెలుగుదేశం పార్టీ మన టీడీపీ యాప్ని మా ముస్లిం సోదరు రామప్రసాద్ చౌదరి గారి ద్వారా ఇక్కడ మేము ముస్లిం సోదరులందరూ కలిసి ఈ యాప్ని లోడ్ చేసుకోవడం జరిగింది. అలాగే ప్రజల్లో కూడా ఈ మన టీడీపీ యాప్ని మేమందరం కూడా చేరవేస్తామని చెప్పుకుంటూ మన ముస్లిం సోదరుల ద్వారా తెలియజేయడం జరిగింది. స్థానిక సుబ్బారావుపేటలోని దివ్యాంగ పాఠశాల భవితా కేంద్రంలో శనివారం డైమండ్స్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు కొప్పశెట్టి రమణయ్య అధ్యక్షతన లంకా శ్రీనివాస సౌజన్యంతో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. దివ్యాంగ పిల్లలకు గాలిపటాలు, క్రికెట్ కిట్ అందజేయడమే గాక వారితో ఆటలాడి వారి కళ్ళల్లో ఆనందం చూసి సంతృప్తి చెందారు. కార్యక్రమంలో హెచ్ఎం జ్యోతి, టీచర్ కుమారి, ప్రత్యేక ఉపాధ్యాయుని చంద్రకుమారి, డైమండ్, కైండ్నెస్, అభయ, లియో క్లబ్ సభ్యులు ఎర్ర ఆంజనేయ స్వామి, కుందు వెంకటేశ్వరరావు, జామి సత్యనారాయణ, మోటూరు వెంకటరత్నం, తిరుమల పాండురంగారావు, మధు, సాయి శృతి తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. ఈ లయన్స్ క్లబ్ డైమండ్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సంక్రాంతి సందర్భంగా మరి కైట్స్, క్రికెట్ బ్యాట్లు ఇవన్నీ ఇవ్వడం జరిగింది. తర్వాత తాడేపల్లిగూడెం డైమండ్ లయన్స్ క్లబ్ తరఫున తర్వాత మురళీ కృష్ణరాజు గారు, తర్వాత మా ప్రెసిడెంట్ కుర్సేట్ గారు, తర్వాత P160 ఈ గవర్నర్ గట్టి మాణిక్యరావు గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరపడం జరుగుతుంది. ఇందులో పాల్గొన్న భవిత విద్యార్థులందరూ కూడా సోమవారం బహుమతులు అందజేయడానికి మరి మా ప్రెసిడెంట్ గారు అందరూ వస్తారు, వచ్చి వాళ్ళకి బహుమతులు అందజేస్తారు. పట్నంలో 22వ వార్డులో వైసీపీ ఇన్ఛార్జి చిటికిన ప్రసాద్ ఆధ్వర్యంలో కొత్తగా పెంచిన 3,000 రూపాయల పెన్షన్లను శనివారం ఇంటింటికి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ వైసీపీ అధ్యక్షులు బాణ విజయ నిర్మల, దాసం గణపతి, సచివాలయ కన్వీనర్లు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే మా ప్రియతమ శాసనసభ్యులు, గౌరవ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి మా కొట్టు సత్యనారాయణ గారి ఆదేశాల మేరకు ఈరోజు వార్డులో పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో ఒక పెన్షన్ తీసుకోవాలంటే ఎక్కడికో వెళ్ళి లైన్లో నుంచుని సృహ తప్పిన పరిస్థితులు మనం చూసాం. ఆ పెన్షన్ తీసుకోవాలంటే కూడా ఎన్నోసార్లు ఇళ్ల చుట్టూ తిప్పించుకొని విసిగిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మరి అలాగే గత ప్రభుత్వంలో 1000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దశగా పెంచుకుంటూ దాన్ని ఎప్పుడైతే ఆ పాదయాత్రలో ఆయన చేసిన సుదీర్ఘ పాదయాత్రలో ఆ రోజు అవ్వాతాతలకి అలాగే అక్కమ్మ చెల్లెళ్ళకి అనేక మందికి మాట ఇవ్వడం జరిగింది. మాట తప్పని మడం తిప్పని వ్యక్తి కొట్టు సత్యనారాయణ గారు, అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా. నా పేరు రాజేశ్వరి, మా వాలంటీర్ సరస్వతి. మేము ఇదివరకు అయితే అక్కడెక్కడికి వెళ్ళి తెచ్చుకునేవాళ్ళం అండి. ఇప్పుడు అలా కాకుండా మా గుమ్మం దగ్గరికే వచ్చి మాకు నెల 200 సంవత్సరం 250 రూపాయలు పెంచుకుంటూ పోతూ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికి 3000 చేశారండి. దానికి మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇప్పుడు కూడా ఆయనే మళ్ళీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆంధ్ర రాష్ట్ర సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ఆకాశపు అప్పల నరసింహమూర్తి 94వ జయంతి సందర్భంగా పడాల వృద్ధాశ్రమంలో శనివారం అన్నదాన కార్యక్రమం జరిగింది. టైలర్స్ ఫెడరేషన్ మాజీ చైర్మన్ ఆకాశపు స్వామి, మాజీ కౌన్సిలర్ కాకర్ల సుభద్రల ఆధ్వర్యంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మేడం గారు ఒకసారి
కీర్తిశేషులు మా తాతయ్య అయినటువంటి శ్రీ ఆకాశ్ పప్పుల నరసింహమూర్తి గారు 94వ జయంతి ఈరోజు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని మేము ఇక్కడ ఏదైతే వృద్ధాశ్రమంలో వృద్ధులు ఉన్నారో వాళ్ళందరికీ పళ్ళు పంపిణీ కార్యక్రమానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము. దీనిలో మా కుటుంబ సభ్యులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. ఈ కార్యక్రమం తాతయ్య గారు ఏదైతే తాడేపల్లిగూడెం ఉందో అందులోని ప్రజలందరికీ కూడా మంచి చేయాలని ఒక దృక్పథంతో గతంలో ఈలి నాని గారి దగ్గర అయినా ఈలి ఆంజనేయులు గారి దగ్గర అయినా పిఏగా పనిచేయడం జరిగింది. అందులోనే ఆయనతో ఉంటూ ఎక్కడెక్కడైతే అనేక ఊళ్ళు తిరుగుతూ ప్రతి చోట కూడా ఏదైతే పేద టైలర్స్ ఉన్నారో ఈ టైలర్స్ అందరినీ కూడా ఒక తాటి మీద నిలబెట్టి వాళ్ళందరికీ కూడా ఒక ఫెడరేషన్ ఉండాలని ఒక మంచి సంకల్పం చేయడం జరిగింది. అందులోని భాగంగానే ఆయన ఎన్నో ఊళ్ళు అనేక వేరే వేరే రాష్ట్రాలు కూడా తిరిగి ఫెడరేషన్ ఏర్పాటు చేయడానికి ఆయన తలకు మించిన కృషి చేశారు. అలాగే ఫెడరేషన్ ఏర్పాటుకి మంచి దోహదం చేశారు. కాకపోతే ఆయన కాలం చేతను కొద్ది రోజుల్లోనే ఫెడరేషన్ ఏర్పాటు జరిగింది. ఆ క్రెడిట్ అంతా కూడా ఆకాశ్ నరసింహమూర్తి గారిని మా తాతయ్య గారు. ఆంధ్ర రాష్ట్ర టైలర్స్ వ్యవస్థాపకుడు ఆయన ఉన్నంతకాలం ఆయనే అధ్యక్షులుగా కూడా కొనసాగిన ఆకాశ్ నరసింహమూర్తి గారు, మా నాన్నగారు అయినటువంటి ఆకాశ్ నరసింహమూర్తి గారి 94వ జయంతి పురస్కరించుకున్న సందర్భంగా ఈరోజు స్వర్గీయ ఈలి ఆంజనేయులు గారి దగ్గర ఆయన వర్క్ చేస్తూ వారి పని మీద ప్రతి ఊరు తిరుగుతూ ఎక్కడ ఏ ఊరు వెళ్తే ఆ ఊరిలో టైలర్స్ అందరినీ కూడా సమావేశపరిచి మీకు ఒక సంఘం ఉండాలి అని చెప్పి వాళ్ళందరూ కూడగట్టి మాట్లాడి అడ్రస్లు తీసుకొని ఉత్తర ప్రభుత్వాల ద్వారా ఆయన మొత్తం అన్ని ఊర్లు కూడా కలిపి రాష్ట్ర టైలర్ సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఆయన ఉన్నంతకాలం ఆయనే రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా కొనసాగడం విశేషం. అలాగే ఆయన తదనంతరం మా నుండి ఆయన 2008 నుంచి దూరం అయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ వృద్ధాశ్రమంలోని ఆయన పేరు మీద పళ్ళు పంచడం కార్యక్రమం చేయడం జరుగుతుంది. భీమడోల్ మండలంలో పొలంలో శనివారం అయోధ్య రాముని అక్షంతల పంపిణీ కార్యక్రమం జరిగింది. సుమారు 4000 కుటుంబాలకు అక్షంతలు 3 రోజులుగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో కేఎస్ఎస్ డిస్ట్రిక్ట్ యూత్ సెక్రటరీ లింగంపల్లి నాగమణికంట, పచ్చా వెంకటేశ్వరరావు, బాబ్జీ, శ్రీమన్నారాయణ, వెంకట గిరిధర్, ఈశ్వర్, అంజిబాబు, రఘు, రాంబాబు, సులసా సత్యబాబు, స్వాతి, విజయలక్ష్మి, అనుపమ, ప్రియాంక, సుప్రజ, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అందరూ కలిసి ఎదురు నెరవేర్చున్న సందర్భంగా క్లియర్ చెప్పండి. అయోధ్య శ్రీరాముని పవిత్ర అక్షంతలు పంపిణీ కార్యక్రమంలో భాగంగా కోళ్ల సుమారుగా 10 వార్డులు 4000 గడపలకి అక్షంతల పంపిణీ జరిగింది. ఉద్యోగస్తులు, వ్యాపారవేత్తలు ఎవరైతే ఇంటి దగ్గర లేని వారు ఉన్నారో వాళ్ళకు కూడా ప్రత్యేకంగా చెరువు మీద నివసించేవారు కానీ గడప గడపకి కమిటీ సభ్యుల ద్వారా అక్షంతలు పంపిణీ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ 22వ తారీఖు కోళ్ల శ్రీ రామాలయంలో జరిగే కార్యక్రమంలో భాగస్వాములవి ఒక్కరు స్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకోవడం జరుగుతుంది. వెంకటరామగూడెంలోని డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ నందు శనివారం బొట్టాయిగూడెం మండలం రైతులకు జీడి మామిడి తోటల పెంపకంలో లేత అంటుకట్టే పద్ధతిపై నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమం జరిగింది. అఖిల భారత వ్యవసాయ పరిశోధనా మండలి ఆర్థిక సహకారంతో వైస్ ఛాన్సలర్ డాక్టర్ టి జానకిరామ్ ప్రోత్సాహంతో ఈ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన అసోసియేట్ డీన్ డాక్టర్ ఎం మాధవి మాట్లాడుతూ జీడి మామిడి సాగు చేసే రైతులకు ఆర్థిక అభివృద్ధి చెందడానికి గాను సాంకేతిక జ్ఞానాన్ని అందించడానికి శిక్షణ ఇస్తున్నట్లుగా వివరించారు. ఈ నెల 22న అయోధ్య రామ మందిరంలో సీతా సమేత శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ట సందర్భంగా పట్టణంలోని 3వ వార్డులో భక్తాంజనేయ స్వామివారి గుడి వద్ద అక్షంతలు పంపిణీ చేశారు. జనసేన 3వ వార్డు ఇన్ఛార్జి గొంప లోవరాజు, జనసేన రాష్ట్ర కార్యదర్శి కేశవభట్ల విజయ్, సారిపల్లి రమణ, నెక్కారపు సాయినాథ్, ఎర్రంశెట్టి ప్రసాద్, సతీష్, రాచకొండ నాగబాబు, సూర్యప్రకాష్, తుమ్మరాడ చిన్న, కోణంశెట్టి అబ్బులు తదితరులు పాల్గొన్నారు. సుమారు 500 సంవత్సరాలు కల
అయోధ్యలో రామ మందిరం కట్టడం అన్నది 500 సంవత్సరాల కళ మన తాత ముత్తల కాడ నుంచి. ఈ రోజున మన జనరేషన్లో ఆ కళను నెరవేరటం మనకే మరి ఆ కళ్ళకే భాగ్యం కలిగించడం మరి ఇప్పుడున్న దేశ ప్రజలందరూ కూడా చాలా మంచి జరుగుతుంది. ఏది ఏమైనా 22వ తారీఖున మరి 5 దీపాలు వెలిగించాలి. 2 దేవుడి దగ్గర, 2 గుమ్మం దగ్గర, 1 తులసి దగ్గర వెలిగించి మరి ఆ జై శ్రీరామ్ అని చెప్పి ఆ రాముల వారిని తలుచుకుని అక్షంతలు శిరస్సు మీద జల్లుకోవాలి. మరి ఏదైనా సరే శ్రీరామ రక్ష జగత్ రక్ష అన్నారు. మరి ఏదైనా సరే శ్రీరాముడి రక్ష ఉంటే మరి దేశం సుభిక్షంగా ఉంటుందని చెప్పి కోరుకుంటూ మరి ఈ కార్యక్రమానికి విశ్వ హిందూ పరిషత్ కానీ నా హిందూ బంధువులకు అందరికీ కూడా మీడియా మిత్రులకు కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ శ్రీరాముల వారిని విగ్రహం ప్రతిష్ఠించిన తర్వాత ఆ యొక్క అక్షంతలు ఏ ఉన్నాయో భారతదేశంలో ప్రతి ఒక్క హిందూ కుటుంబానికి కూడా చేయాలని ఒక మంచి ఉద్దేశంతో శ్రీరామ జన్మభూమి కమిటీ వారు ఒక మంచి ఉద్దేశంతో విశ్వ హిందూ పరిషత్ కానీ బజరంగ దళ్ కానీ హిందూ కుటుంబాలందరికీ కూడా సమన్వయపరిచి ప్రతి గడప ప్రతి ఇంటికి కూడా ఒక వెళ్ళాలని శ్రీరాముడి అక్షంతలు మన ఇంట్లో ఉంటే ఒక మంచి ఒక ఉద్దేశంతో, ఎందుకంటే ప్రపంచంలోని అత్యంత పురాతనమైనది హైందవ సనాతన ధర్మాన్ని ప్రతి ఒక్క హిందువు కూడా కాపాడాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ రోజున ప్రతి ఒక్క హిందువులు కూడా దాన్ని ఏదైతే తలమానికంగా తీసుకొని ఈ వాళ్ళ యొక్క ఎన్నో పనులన్నీ మానేసుకొని కూడా ప్రతి ఒక్క హిందూ ఇంటికి కూడా ఈ శ్రీరాముడి అక్షంతలని చేయాలని ఒక మంచి ఉద్దేశంతో జరుగుతుంది. సుమారుగా 500 సంవత్సరాలు ఒక మన కళని సాకారం చేయాలని ఒక మంచి ఉద్దేశంతో మరి ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఏదైతే ఉన్నారో జనవరి 22వ తారీఖున శ్రీరామాలయం మనకి అయోధ్యలో ప్రారంభమవుతుందని తెలిసిన విషయం. ప్రతి ఒక్క హిందూ కుటుంబం కూడా జనవరి 22వ తారీఖున ప్రతి ఇంట్లో కూడా దీపాలు వెలిగించి మరి ఆ రోజున అందరూ ప్రతి ఒక్క హిందువులు కూడా ముందుకు తీసుకెళ్లి మన సనాతన ధర్మాన్ని కాపాడాలని ప్రతి ఒక్కరికి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటే. పట్టణంలోని 9-10 వార్డు సెంటర్లో గల శ్రీ బాలదుర్గా భవానీ ఆలయం వద్ద గురు భవానీ తణుకు రాంబాబు భవానీ ఆధ్వర్యంలో 50 మంది భవానీలు చండీమాల దీక్షా విరమణ చేశారు. పెద్ద ఎత్తున భవానీలు వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ బాలదుర్గా భవానీ ఆలయం అండి గత 34 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ సంవత్సరంతో 35వ సంవత్సరంగా శ్రీ బాలదుర్గా దీక్షాపీఠం స్థాపించి 35 సంవత్సరాలు పూర్తయినవి. అలాగే ఈరోజు అమ్మవారి యొక్క చండీ మాలాధరణ, పూర్ణాహుతి, మాల విరమణ కార్యక్రమం ఈ 9-10 వార్డులో ఏం చేస్తున్న బాలదుర్గా భవానీ ఆలయం నుండి బాలదుర్గా భవానీ దీక్షాపీఠం నుండి 50 మంది భవానీ భక్తులచే 4వ తారీఖున అమ్మవారిని జ్యోతిరింపు నిమిత్తము అమ్మవారిని జ్యోతిస్వరూపముగా భావించి గ్రామంలో అన్నీ కూడా తాడేపల్లి పట్టణంలో అన్ని వార్డుల్లో కూడా అమ్మవారి యొక్క నగర సంచారం చేయడం జరిగింది. అలాగే ఈరోజు అమ్మవారి యొక్క దీక్ష పూర్తి చేసుకోవడానికి అమ్మవారి యొక్క కొండకు పయనం అవుతున్నాము. కాబట్టి ఈ యొక్క యాత్రలో అమ్మవారి యొక్క దీవెనలు మన తాడేపల్లి గ్రామంకి. నల్లజర్ల మండలం ఆవపాడు గ్రామంలో అయోధ్య శ్రీరాముని పూజిత అక్షంతలు ఇంటింటికి పంపిణీ చేశారు. కార్యక్రమంలో విహెచ్పి అధ్యక్ష కార్యదర్శులు కందుల రవిశేఖర్, బద్దిరెడ్డి నాగేశ్వరరావు, గ్రామ కమిటీ అధ్యక్షులు మద్దూరి విష్ణుమూర్తి, మండల వైస్ ఎంపీపీ అచ్యుత శివాజీ, మద్దూరి నాగేశ్వరరావు, అచ్యుత నాగేశ్వరరావు, భజన సమాజ సభ్యులు పాల్గొన్నారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని వెంకటేశ్వర స్వామి గుడిలో 286వ శనివారంగా నవరత్నాల టీం ఆధ్వర్యంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఈ వారం 2 దాతలు అన్నదాతలుగా వ్యవహరించారు. తాడేపూడం వాస్తవ్యులు నరేష్, ప్రియదర్శిని దంపతుల కుమార్తె జతీక్ష అన్నప్రాసన సందర్భంగాను
కొత్త చిట్టిబాబు పుట్టినరోజు సందర్భంగా వారి కుమారుడు దంపతులు అమర్నాథ్ ఉమామహేశ్వరుల సౌజన్యంతో ఈ అన్న సమారాధన కార్యక్రమం నవరత్నాల టీం సభ్యులు తెలిపారు. ప్రతి శనివారం వెంకటేశ్వర గుడి దగ్గర అన్నదానం నిర్వహిస్తున్న కార్యక్రమం, నవరత్నాలు నిర్వహిస్తున్న కార్యక్రమం అందరికీ తెలిసిందే. ఈ వారం మనకి 286వ వారానికి చేరుకుంది. ఈ వారం దాతలు జితీక్షకి ఈ రోజు వచ్చి 6వ నెల అండి. ఈరోజు అన్నప్రసన. ఆ జితీక్ష 6వ నెల జితీక్ష అయిన అన్నప్రసన రోజే అన్నదానం మొదలుపెట్టిందండి. చూడండి, వాళ్ళ అమ్మా నాన్న పెంచిన పెంపకం, వాళ్ళ పెద్ద తల్లిదండ్రులు పెంచిన పెంపకం వల్ల ఆ అమ్మాయికి ఇంతటి అనుగ్రహానికి వచ్చింది. అలాగే తాడేపల్లిగూడెం వాస్తవ్యులు నరేష్ ప్రియదర్శిని దంపతుల కుమార్తె జితీక్ష అన్నప్రసన్న సందర్భంగా, అలాగే ఇంకొక దాత కొత్త చిట్టుబాబు గారు పుట్టినరోజు సందర్భంగా వారి కొడుకు కోడలు అమర్నాథ్ గారు, ఉమామహేశ్వరి గారు వీళ్ళు మనకి అన్న సమారాధనకు సహకరించారండి. వారికి వారి కుటుంబానికి ఆ నవరత్నాల టీం తరపున ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుందాము. మా నాన్నగారైన కొత్త చిట్టుబాబు గారి పుట్టినరోజు సందర్భంగా నేను నలుగురికి అన్నదానం చేసే అవకాశం వచ్చినందుకు మాకు ఈ అవకాశం ఇచ్చిన నవరత్నాల టీంకి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఈనాటి వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.